కార్తీక పురాణము 21వ అధ్యయనము. పురంజయుడు శత్రువులచే ఓడింపబడుట. ఈ విధముగా యుద్ధమునకు వచ్చిన పురంజయుని అతని సైన్యమును చూసి శత్రురాజులు కోపోద్రిక్తులై ఎదుర్కొని భయంకరముగా పోరాడసాగిరి. ఇట్లు జరుగుచున్న సమయమున కాంబోజరాజు పురంజయు నెదుర్కొని 300 బాణములు విడిచెను. ఆ బాణములు అతి వేగముగా పోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును ధ్వంసము గావించినవి. కొన్ని పురంజయుని గాయపరిచి అతని రథము యొక్క గుర్రములను నాశనము చేసినవి. అంతటా పురంజయుడు ఆగ్రహించి నారంభించిరి. బ్రహ్మమంత్రములు పఠించి 10 బాణములు కాంబోజరాజు పై విడిచి అతని హృదయమును గాయపరిచెను. కాంబోజరాజు తన హృదయమున నాటిన పురంజయుని బాణములను సునాయాసముగా తన చేతితో తీసి ఆ బాణములనే తిరిగి పురంజయునిపై ప్రయోగించుచు, పురంజయ, నీవు వదిలిన బాణములనే తిరిగి నీకు పంపుచున్నాను. నేను పరుల వస్తువులపై కోరిక కలవాడను కాను సుమా అని పలికి విడువగా ఆ బాణములు అతి వేగముగా పోయి పురంజయుని సారథిని చంపినవి. అతని ఛత్రమును, నారిని, ధనస్సును ధ్వంసము చేసినవి. అది చూసి పురంజయుడు మండిపడి మరి ఒక ధనస్సును చేపట్టి, ఓ రాజా, ధైర్యముగా ఉండుము. నేను పంపిన బాణములను తిరిగి నాకు పంపినావు. నీచుడవగు నీకు ప్రతి దాన విధి కూడా తెలియనా? నేను నీకు తిరిగి 20 బాణములు ఇచ్చుచున్నాను అని పలికి రెక్కలతో కూడిన 20 బాణములను ధనస్సునకు చేర్చి నారిని చెవి వరకు లాగి కాంబోజరాజుపై విడిచెను. అవి కాంబోజరాజు యొక్క కవచమును ధ్వంసము చేసి వక్షస్థలమును భేదించి దూరముగా పోయినవి. ఆ సమయమున భయంకరమైన యుద్ధము జరిగినది. ఉభయ పక్షముల్లోని సైనికులు విశేషముగా యుద్ధరంగమున మరణించితిరి. తుదకు ఆ యుద్ధమున పురంజయుడు ఓడిపోయి సాయం సమయమున తన నగరము లోనికి పోయెను. శత్రురాజులు యుద్ధరంగమునకు కొంత దూరములో గుడారమును నిర్మించుకొని అందుండిరి. పురంజయుడు కోటలో ప్రవేశించి తనకు కలిగిన ఓటమికి చింతించుచుండెను. అప్పుడు సకల శాస్త్ర పారంగతుడైన సుశీలుడను ఆయన వద్దకు పోయి, మహారాజా, నీవు వీరసేన మహారాజులతో నిండియున్న శత్రురాజులందరూ జయించగోరినచో విష్ణువును ప్రార్థింపుము. ఇప్పుడు ఆ పని చేయుము. నేడు కార్తీక పౌర్ణమి, కృత్తిక నక్షత్రముగా నున్నది గాన ఇది అలభ్య యోగము. ఈ క్షణమునే నీవు పుష్పములతో విష్ణుమూర్తిని పూజింపు. విష్ణుమూర్తి సన్నిధిని దీపములు అలంకరించి కృష్ణ, గోవింద, నారాయణ, కేశవ, మాధవ అని హరినామ కీర్తన చేయుచు నృత్యము చేయుము. అట్లు చేసిన ఎడల నీకు పుత్రుడు పుట్టగలడు అని యథార్థము శంకరుడు చెప్పిన మాట ఇది. కార్తీక వ్రతము చేసిన ఎడల శ్రీమన్నారాయణుడు తన భక్తులను ఆపదల నుండి రక్షించుటే కాక తన చక్రమును పంపును. నీ అధర్మ ప్రవర్తన వలన నీకు అపజయము కలిగినది. ఇప్పటి నుండి ధర్మపరుడు వగుము. ధర్మము తప్పని వాడవగుదువేని విజయము పొందగలవు. కొనియాడదగిన వాడవగుదువు. కనుక తక్షణము కార్తీక వ్రతమాచరింపుము. విష్ణుభక్తుడు కమ్ము. ఈ వ్రతం ఆచరించుట వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధన లాభము, జయము కలుగును. ఇందుకు సందేహము లేదు అని చెప్పాను.